హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సున్నుండలు ఎలా చేయాలో నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ ఈ కప్పుతో 2 కప్పులు నేను పొట్టున్నటువంటి మినపబద్దలు తీసుకున్నాను. అలాగే 3 కప్పులు బియ్యం తీసుకున్నాను. రెండింటిని వేరువేరుగా దోరగా అంటే బ్రౌన్ కలర్ ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా వేయించుకొని ఇక్కడ పెట్టుకున్నాను. 2 కలిపేసి ఇలా పెట్టుకున్నాను. అలాగే ఇది పంచదార అండి. పంచదార మిక్సీలో వేసుకొని ఇలా 3 కప్పులు, ఈ కప్పుతోనే 3 కప్పులు తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆ పౌడర్ లాగానే ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ పట్టుకోవాలి. పౌడర్ పట్టుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ పట్టుకుందాం. ఇప్పుడు ఇందాక పట్టుకున్నాం కదండి, పంచదార పౌడర్ లాగా పట్టుకున్నాం కదా. ఇప్పుడు అది ఇందులో కలిపేసుకుందాం. మొత్తం ఇలా మిక్స్ చేసాక మొత్తం ఇలా బాగా కలిపేటట్టు మిక్స్ చేసేయాలి. కలుపుతుంది కదా, బాగా కలుపుకుంటూ ఉంటాను. ఓకే, ఈ పౌడర్ కూడా వేసేద్దాం. కొంచెం మీరు స్వీట్ చూసుకోండి, ఎంత కావాలంటే అంత స్వీట్ వేసుకోవచ్చు. మీకు చాలిపోతే ఒకవేళ మళ్ళీ పౌడర్ పట్టుకుని కూడా కలుపుకోవచ్చు. బాగా కలిపేసుకోవాలి. ఇదిగోండి, ఇలా నెయ్యితో మనం ఇప్పుడు సున్నుండలు చేసుకుంటున్నాం. ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి ఇలా పోసుకొని ఇందులో ఇలా సున్నుండలు చుట్టాలి. చూడండి, ఇలా ఈ సైజులో అయితే బాగుంటాయి. లేదంటే ఇంకొంచెం పెద్ద సైజు కావాలనుకునే వాళ్ళు పెద్ద సైజులో సున్నుండలు చుట్టుకోవచ్చు. ఇదండి, ఇది సున్నుండలు. నేతి సున్నుండలు రెడీ అయిపోయినాయండి. ఇలా మీడియం సైజులో ఉండలు చుట్టుకుంటే తినడానికి కూడా బాగుంటాయి. ఇవి చాలా బలమైన ఆహారం కూడా. వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇంకా చాలా రోజులు నిలువ ఉంటాయి. పిల్లలకి రోజుకొకటిగా ఇచ్చామంటే వాళ్ళు చాలా బలంగా తయారవుతారు. ఇంతేనండి మినపసున్నుండల తయారీ విధానం. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.